తెలంగాణ రాజకీయాల్లో మూసి పొలిటికల్ మంటలు రేపుతోంది. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ తప్పుపడుతోంది. బాధితులతో సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతోంది. అయితే పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటోంది అధికార పక్షం. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा है राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ रहे? हस्तं गुर्तु తీసి बुलडोजर గుర్తు పెట్టుకో. కేవలం FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడుతుంది హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం చేయాలనేది బఫర్ జోన్ వరకు వెళ్ళాలా వద్దనేది ఒక ఆలోచన. ఇంద్రమ రాజ్యం అంటే పేదలు ఇంటి కూర్చొని ఇంద్రమ రాజ్యమా? పేదలు పట్టాలు ఇవ్వకుండా ఇంద్రమ రాజ్యమా? వారం రోజుల ముందు గృహప్రవేశం చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూర్చేసేది. అందరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఏదో కూలీనాలు చేసుకోవడం, ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం, ఇక స్థిరపడదామని వచ్చిన వాళ్ళు తప్ప ఇవ్వరు. దాని పరిశ్రమలు ఇవ్వలేరు. అలా ఇవాళ దానివల్ల ఏమైంది అలా పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతింది. ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావు గారు కానీ, లేకుంటే కేటీఆర్ గారు కానీ, లేకుంటే సబితా ఇందిరారెడ్డి గారు కానీ వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు హరీష్ రావు ఏమంటుండు, ఈటీల రాజేందర్ ఏమంటుండ్రు, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని తప్పుదో పట్టించాలి, ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేయాలి, మీ ఇండ్లు మొత్తం గులగొట్టేస్తారు అని. ముఖ్యమంత్రి గారికి నిజంగా మానవత్వం ఉంటే ఈరోజు మాట్లాడిన ఒకరొకరు మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా పునరాలోచించాలి. కానీ ముఖ్యమంత్రి గారికి రోమ్ చక్రవర్తి లాగా ఉంది. రోమ్ తలగబడుతుంటే పిడేలు వాయించినట్టు ఇక్కడ ఇంతమంది ఆక్రనందనల ఆక్రోషంతో గుండెలాగి చనిపోతుంటే కూడా వినిపించినట్టు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్న విషయం మనం గమనించున్నాం. నా రిక్వెస్ట్ వల్ల మీకు అందరికి ఒకటి, ప్రతి కాలనీ నుండి ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా, గట్టిగా నిలబడండి, గట్టిగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి, పోరాటం చేద్దాం, మీ ఇళ్ళకి దక్కదలకుండా చూసుకుంటాం. మూసి పేరు మీద ఫేజ్ 1 కింద మూసి బెడ్ ఉందో అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద ఆక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళందరికీ కన్వీన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇల్లు ఖాళీ చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి ఈ ఇండ్లు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం. ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టింది కానీ బలవంతంగా బయటికి గెంటేసింది కానీ లేదు.